స్తోత్రం. అక్కోళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కొరకు ఎంత ప్రార్థన చేసి ఉంటారు. ఆమేన్. ప్రార్థన వ్యర్థం తోడుకొని పోయాడంట. దేవునికి స్తోత్రం. నా తండ్రి నన్ను చూచి, నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. హల్లెలూయా. మార్గం చూపుతాడా లేదా? సిద్ధపరుస్తాడా లేదా? మీ రక్షణ కొరకు కూడా దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు. యేసయ్య రక్షకుడని, యేసయ్య విమోచకుడని, ఈ నామములో రక్షణ ఉన్నదని, పాపములకు క్షమాపణ ఉన్నదని, యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులనుగా చేస్తుందని. అబద్ధాలు, పేచీకోరు మాటలు, శరీర కార్యాలు, వీటన్నిటిని కడుగగలిగినది యేసయ్య రక్తమే. మన సాక్షిని కూడా శుద్ధి చేయగలిగినది ఆ రక్తాన్ని పట్టుకుని ఇప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు చెప్పండి? మన కోసమే. నా కోసమే అసమానమైన నీదు ప్రేమను సరిచూతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కొరకు ఏర్పాట్లు చేస్తాడండి. హల్లెలూయా. పొద్దున ఎవరన్నా నన్ను అడుగుతున్నారు, అయ్యా మీటింగ్ అయిన తర్వాత పంట ఉండదేమోగా అన్నారు. నేను నన్నమ్మ ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు అన్న. నిజమా కదా అయ్యగారు? చెప్పండి. నిజమే అయ్యగారు. మామూలుగా అయితే ఆ టైంలో వేస్తారా? దేవుని ఉచితమైన, ఇందులో మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళం అనుకోవడానికి ఏమీ లేదు. దేవుని ఏర్పాటు అది. మన ఎడల దేవుని ఉచితమైన కృప. పంటలు ఏర్పాటు చేస్తాడు, రైళ్లు ఏర్పాటు చేస్తాడు, బస్సులు ఏర్పాటు చేస్తాడు, విమానాలు ఏర్పాటు చేస్తాడు, రాకెట్స్ ఏర్పాటు చేస్తాడు, నూతన ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా, ఆమేన్. అవసరమైతే మహిమ మేఘాన్ని కూడా వెళ్ళేటప్పుడే పరిగెత్తమన్నాడు, వచ్చేటప్పుడే మేఘాన్ని ఎక్కించుకుని తీసుకొచ్చాడు, మహిమతో నింపి. స్తోత్రం. ఎవరిని? ఫిలిప్పునండి. నాకు అసలు కుదరదులయ్యా, అలసిపోయి ఉన్నాను, నువ్వేమైనా ఇస్తే వెళ్తా, లేకపోతే వెళ్ళంటే మహిమ మేఘం దొరికేదా? దొరికేది కాదు. ముందు పరిగెత్తాలి. కష్టపడడానికి ఇష్టపడితే దేవుడి ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. మోషే కొరకు తెరిచాడు. ఆమేన్. హల్లెలూయా. మోషేకు కడుపులో మంట, గుండెల్లో వేదన, నా ప్రజల కొరకు నేను ఏదైనా చెయ్యాలని. స్తోత్రం. ఇచ్చాడా లేదా అవకాశం? దావీదుకు కూడా అంతే. దేవునికి స్తోత్రం. ఇచ్చాడా లేదా అవకాశం? అందరికి ఇచ్చేస్తాడు, మీకు కూడా ఇచ్చేస్తాడు. ఎవరి గుండెల్లో భారం ఉందో, ఎవరి గుండెల్లో దర్శనం ఉందో, ఎవరి మనసులో దేవుని సన్నిధి ఉందో, దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు ధనాన్ని ఇచ్చేస్తాడు, దేవుడు బలాన్ని ఇచ్చేస్తాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడు, దేవుడు ధైర్యాన్ని ఇచ్చేస్తాడు, దేవుడు ఘనమైన బిడ్డల్ని ఇచ్చేస్తాడు, దేవుడు సంఘాలను ఇచ్చేస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యాకోబుకి ఇచ్చాడు, ఇస్సాకుకి ఇచ్చాడు, అబ్రహామునికి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు, యోసేపుకి ఇచ్చాడు. మన పితరులందరికీ మనకు కూడా ఇస్తాడు. హల్లెలూయా, ఆమేన్. అది ఇవన్నీ ఎట్లా చేస్తాం? కరెంటు పోయినా మరి ఎన్ని లైట్లు వెలుగుతున్నాయో చూడండి. స్తోత్రం. నా బ్యాటరీ అయిపోద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. రాజబాబాయి గారితో పాటు నేను అండమాన్ వెళ్ళా. అండమాన్ నుంచి వచ్చేటప్పుడు తెనాల్లో ట్రైన్ దిగా. నా బ్యాటరీ అయిపోయి చిన్ని ఫోన్లు, అప్పుడు మోటరోలా ఫోన్, చిన్ని ఫోన్. అప్పుడే అది మరి 2500 ఎంత అయింది, మరి చిన్నదనమాట. నేను అన్నాను ఛార్జింగ్ పెట్టుకుంటానని కొట్టుకెళ్ళి అడిగా. కరెంట్ లేదండి అన్నాడు. సరే అట్లా వచ్చిందని ఇంకో కొట్టుకెళ్ళి అడిగా. ఆయన అన్నాడు అసలు కరెంటు బిల్లు ఎంత కావుతుందో తెలుసా అన్నాడు. నిజమండి, నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లా. ఆ రోజు తెలిసింది నాకు డబ్బు విలువేంటో. నిజం. 4 చోట్ల అడిగాను, ఛార్జింగ్ కాసేపు పెట్టుకునేవాళ్ళ. ఎంత విచారమో. లోకం అలా ఉందండి. మనం దానికి విరోధులుగా ప్రవర్తించాలి. మనం మనుషులను ప్రేమించాలి. అవసరమైతే మన రక్తమైన ఇచ్చేసి ఇతరులను ప్రేమించాలి. వారి అవసరతలు తీర్చాలి. వారి కొరకు మనము పనిని
చేసినప్పుడు దేవుడు మన కొరకు ద్వారాలు తెరుస్తాడు. స్తోత్రం. వాళ్ళు లోకమే స్థిరం అనుకుంటున్నారు, వాళ్ళు డబ్బే స్థిరం అనుకుంటున్నారు. ఎవరి గొర్రెలని ఇతడు చేదిపోసాడు? ఏముందని అక్కడ చేదిపోసాడు? ఆశయం ఉందా? వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బాయి నీకేం పని అనొచ్చు, కానీ ముందుకు వెళ్ళాడు, దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం. మనం కొంచెం మన రిసోర్స్ని ప్రభు కొరకు వాడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. తన బలాన్ని ఉపయోగించినందుచేత, ఆ రాతిని తొలగించినందుచేత, పొర్లించినందుచేత, ఆ గొర్రెలకు నీళ్లు పెట్టినందుచేత ఇప్పుడు మామయ్య గారంట వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇంటికి మోసం చేద్దామని వేశాడు, కానీ వాడి పప్పులు ఏమి ఓడకల. దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. మందలు మందలుగా దీవించి పంపాడు. నేను అనుకోవడం దానికి కారణం ఇది కూడా. ఏది? ముందే రాతిని పొర్లించి వాటికి నీటిని పోసిన. ఏ ఆశ లేనప్పుడు మనం కష్టపడి పని చేస్తే దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు. హల్లెలూయా.